కృష్ణా గోదావరి జలాల వివాదాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక కామెంట్స్ చేశారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకోవడంతో తెలంగాణకు అన్యాయం జరిగే ప్రసక్తే లేదని చెప్పారు. ఇక సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు, నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దన్నారు. ఇక తెలుగు జాతి ఒక్కటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని తెలిపారు. భావోద్వేగాలతో ఆటలు ఆడడం మంచిది కాదన్నారు. ఇక ఆర్టీఎస్ లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్ నగర్ కు ఇచ్చామని దేవాదుల కల్వకుర్తి తానే ప్రారంభించారని తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి పోలపల్లి రామ్మూర్తి గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి సునీతారెడ్డి గారు జాయిన్ అయ్యారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. గుడ్ మార్నింగ్ రామ్మూర్తి గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. కౌశిక్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రామ్మూర్తి గారు, సో మీరు చెప్పండి. సో మొన్నటి వరకు నీళ్లకు విషయంలో తెలంగాణకి తీరని అన్యాయం జరుగుతుందని ముందు నుంచి చెప్తూ వస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత అసలు తెలంగాణకి అన్యాయమే జరగట్లేదు, ఏదో మిగిలిన నీళ్లని మేము వాడుకుంటున్నాం, వృధాగా సముద్రంలో కలిసే నీటిని మేము వాడుకుంటున్నాం, దీంట్కి తెలంగాణకి అన్యాయం జరగట్లేదు అన్న కమెంట్స్ ని ఏ రకంగా చూస్తుంది బీఆర్ఎస్? తెలంగాణకు అన్యాయం జరగకపోతే అసలు ఉద్యమం ఎందుకు వచ్చింది, తెలంగాణ కోసం పోరాటం ఎందుకు వచ్చింది? 69లో వాస్తవం చెప్పాలంటే 369 మందిని అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రభుత్వం పిటలం కాల్చి చంపినట్టు ఎందుకు చంపింది? ఇంకోటి ఏంటంటే వినేటోడు అవలాగాడైతే వాస్తవంగా చెప్పాలంటే పాము కూడా వచ్చి బుర్రకథ చెప్పిందని నమ్మించే చంద్రబాబు అదేవిధంగా కాలకూట విషయం కడుపు నిండా నింపుకునే తెలంగాణ అంశంలో అడుగడుగున అన్యాయం చేసిన వాస్తవంగా చెప్పాలంటే ఈ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా కట్లపాముకైనా అక్కడక్కడ మసలు ఉంటాయని, కానీ తెలంగాణ విషయంలో చంద్రబాబు గొల్లంతా మసలే ఉంటాయి. గతంలో ఈయన చరిత్ర గాని గతంలో ఈయన వివరించిన తీరు గాని వాస్తవంగా ఇందుకు నిదర్శనం. అదేవిధంగా నిన్న మాట్లాడుతున్నాడు, ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఏదో రాజకీయాల కోసం చేయొద్దు, ప్రజల కోసం చేయాలని మాట్లాడుతున్నాడు. మరి నువ్వెందుకు చేసినావు చంద్రబాబు? మీ మామను చంపిందెవరు? అదే విధంగా ఏదైతే వాస్తవాలు చెప్పాలంటే తెలంగాణకు అనువనుడు అన్యాయం చేసిందెవరు? ఇలాంటి విషయాలు వాస్తవంగా చెప్పుకోవాలంటే చాలా ఉంటాయండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏదైతే తెలంగాణ వాస్తవంగా ఏర్పడ్డప్పుడు 2014 ముందే ఏ విధంగా ఉండే, దాని తర్వాత ఏ విధంగా ఉండేది అన్నది కూడా కొంచెం చూసుకున్నాం. ఎందుకంటే 2014లో మనకు రాష్ట్రం ఇచ్చినప్పుడు 2700 మెగావాట్ల కరెంట్ లోటు ఉంటే అసలు యాక్చువల్ గా విభజన చట్టం ప్రకారం రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం వాస్తవంగా తెలంగాణకు 53.89% అయితే కరెంట్ రావాలి. అదే విధంగా ఆంధ్రాకు 46.11% ఏదైతే ఉమ్మడిగా ఉన్న ఏదైతే పవర్ ప్రాజెక్టుల నుంచి అంటే కరెంట్ సప్లై కావాలి. కానీ తెలంగాణకు అన్యాయం జరగాలని అదే విధంగా 2700 లోటున్న తెలంగాణను కంప్లీట్ గా అక్కడి నుంచి కరెంట్ ఇవ్వకుండా ఆఖరికి ఏదైతే సీలేరు 400 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ కూడా లేకపోయిందవరని నేను అడుగుతున్నా. అదే విధంగా భద్రాచలంలో ఉన్న 7 మండలాలను కూడా కలిపితేనే నేను ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తా లేకపోతే చెయ్యాలని ఇంత దుర్మార్గమైన పనులు చేసిందవరని నేను కూడా అడుగుతున్నా. అదే విధంగా ఏ విధంగా అయితే మేము తెలంగాణ వచ్చిన తర్వాత వాస్తవంగా 2700 మెగావాట్ల లోటున్న తెలంగాణను అదే విధంగా 7778 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యమే ఉండేది. అదే విధంగా 1196 ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే తలసరి విద్యుత్ వినియోగం ఉన్న తెలంగాణను దాదాపు 97,321 పైసలకు కోట్లు ఖర్చు పెట్టి వాస్తవంగా 20,000 మెగావాట్ల ఏదైతే వాస్తవంగా ఏదైతే కరెంట్ తీసుకురావడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తున్న తెలంగాణను ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ వాస్తవంగా చెప్పుకుందామండి. అసలు వాస్తవంగా చెప్పాలంటే కల్వకుర్తి ఎప్పుడు స్టార్ట్ చేసిందండి? ఇప్పుడు ఆయన కొబ్బరికాయలు కొట్టి మాత్రమే వాస్తవంగా ఆంధ్రాకు సంబంధించిన నాయకులు కొబ్బరికాయలు కొట్టిన నీళ్ళని కూడా వెతకపోయిందండి తెలంగాణలో. వాస్తవంగా చెప్పాలంటే 30 ఏళ్ళు కల్వకుర్తిలో వీళ్ళు ఇచ్చింది ఎకరాలు ఎంత అండి? వాస్తవంగా చెప్పాలంటే 30 ఏళ్ల తర్వాత వాస్తవంగా 2014లో వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే కల్వకుర్తి విషయంలో 13,000 ఎకరాలు మాత్రమే. ఏదైతే మేము వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసి 3,07,000 ఎకరాలకు మేము నీళ్లు అందించినాం. దాదాపు 2,600 కోట్లకు ఖర్చు పెట్టి తెలంగాణకు కల్వకుర్తి నుంచి మేము నీళ్లు అందిస్తే తెలంగాణకు అనుగుణంగా అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రెస్ ముందుకు వచ్చి ఈ విధంగా దయ్యాలు వేదాలు కాదు నిజంగా చెప్తున్నా ఒక వాస్తవంగా చెప్పడం వాస్తవం మంత్రాలు చదివినట్టు ఏదైతే టీవీ ముందుకు వచ్చి ఏదైతే మైక్ ముందు పెడితే కథ అంటే ఇంకోటి ఏంటంటే వాస్తవంగా తెలంగాణ మీద ఎందుకండి ఏదైతే కర్నూలు రాజధాని ఉంటాయండి వీళ్ళది ఏదైతే వాస్తవంగా ఏదైతే పొట్టి శ్రీరాములు ఏదైతే 58 రోజులు 48 రోజులు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఆయన అయితే ఆయన త్యాగ ఫలితంగా ఉపవాసం ఉండి ఆ రాష్ట్రాన్ని తీసుకొస్తే 3 ఏళ్లకే వీళ్ళు ములుగు పక్కన వచ్చినాయండి.
మూడేళ్లే వాస్తవంగా ఉన్న తర్వాత తీసుకొచ్చి మళ్ళీ భాషా ప్రాతిపాదికన 56 కలిపిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ మీద ఏడుచుడు తప్ప ఏం లేదండి. ఎందుకండి ఇప్పుడు వాస్తవంగా 3 ఏళ్ళు అయితే కర్నూలు రాజధాని ఇప్పటికి రాజధాని చెప్పానండి, మొత్తం గ్రాఫిక్స్ కళ్ళలు అంటారు అంతే తప్ప పొద్దుగాల వరకు ఏముండదండి. ఏం చేసినా హైదరాబాద్ కట్ చేసినా హైదరాబాద్ కిట్ చేసినా అని మొరుగుతున్న చంద్రబాబు అదే విధంగా కొంత ఎల్లో మీడియాకి మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే వాస్తవాలు చెప్పాలంటే ఏదైతే కలిసి ఉన్నప్పుడు 60 ఏళ్ళు మా డబ్బులు లేవా అండి? మీ కర్నూలులో పెట్టుకోలేదా, మీ కడపలో పెట్టుకోలేదా, మీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో మీ ప్రాజెక్టులు కట్టుకోలేదా, అదే విధంగా ఆ పైసలు మా భాగస్వామ్యం లేదా? మేము కూడా ఇలా మాట్లాడితే ఎట్లుంటారండి? ఆఖరికి వైజాగ్ లో అభివృద్ధి చేసింది కూడా మా పైసలతోనే అండి. ఆ పైసలు మరి ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు మా పైసలు కూడా అటు పెట్టింది కదా. ఇలాంటి విద్వేషపూరితమైన మాటలు ఎందుకంటే నీ పరిపాలన నువ్వు చేసుకో. నీకు వచ్చి ఇంకోటి ఏంటంటే మీరు ఒక మంచి మాట అన్నారు, 3000 టీఎంసీలు వరద నీళ్లు తీసుకుపోతా అంటే ఎవరికి పని తెలిసిందవాడు? 3000 టీఎంసీలు తెలిసిందవాడు అంటే కేంద్రం చెప్పిందా? ఇప్పుడు ఏదైనా కూడా వాటాలు వంచిన తర్వాత మిగులు జలాల గురించి మాట్లాడాలి. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వాస్తవంగా ఏదైతే వాస్తవం వరద జలాలు తీసుకొస్తుంది అంటే కూడా వరద జలాలు తీసుకొస్తారండి ప్రపంచంలో ఎక్కడైనా ఉండదా? ఇంకోటి ఏంటంటే 3000 జలాలు తేల్చవలసింది వాస్తవం కేంద్రం. ఆ కేంద్రం తేల్చిన తర్వాత ఆ వాటాలు కేటాయించవలసింది వాస్తవంగా చెప్పాలంటే కేంద్రం నీటి జలవనరుల శాఖ. ఇంకోరు చేస్తారండి తేల్చక ముందని ప్రాజెక్టు కట్టుకుంటామంటే ఒక అన్నదమ్ములు విడిపోక ముందు వాస్తవంగా చెప్పాలంటే ఏదో ఆస్తులు వచ్చిన తర్వాత ఆస్తుల నిర్మాణం జరగాలి. కానీ పంచక ముందే నేను పోయి నిర్మాణం చేసుకొని నేను కట్టుకుంటా అంటే ఇంత దుర్మార్గమైన పనికి అని ఉంటుందా అండి? ఇంకో విషయం, తెలంగాణకి ఎప్పుడు అన్యాయం జరిగినా ఎప్పుడు ఏం చేసినా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా కొట్లాడినా రేపు కూడా అదే విధంగా కొట్లాడుతుంది. ఓకే అండి. ఎస్ చరణ్ కౌశిక్ గారు, సో ఇక్కడ మీ స్టాండ్ ఏంటి? మీరేమనుకుంటున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన కమెంట్స్ కి? మేడం చాలా స్పష్టంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వారి కామెంటే కాదు, సుప్రీంకోర్టులో కూడా హైదరాబాద్ రాజధాని ఇప్పటికే వదులుకున్నాం అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న అడ్వకేట్ కూడా ఆర్గ్యుమెంట్ చేసిండు. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా 3 పరిష్కార మార్గాలు చూపించింది. ఆర్టికల్ 32 కింద తెలంగాణ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. పోలవరం నిర్మిస్తున్నారు, పోలవరం అనుసంధాన నల్లమల్ల సాగర్ నిర్మిస్తున్నారు, దీనివల్ల గోదావరి నుంచి 200 టీఎంసీలు తీసుకెళ్తున్నారు, ఇదే తెలంగాణ వాటర్ని దెబ్బతీస్తుందని చెప్పేసి మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం. దీనికి సిడబ్ల్యూసీ అనుమతి లేదు, డిపిఆర్ ఫైనల్ కాదు కాబట్టి దీన్ని ఆపండి అని చెప్పేసి మేము సుప్రీంకోర్టు పోతే ఆంధ్ర ప్రభుత్వం తరఫున వాదనలు, ఆంధ్ర ప్రభుత్వం తరఫున లాయర్లు డిపిఆర్ ఫైనల్ చేయడం కొరకే, ఫీజిబిలిటీ లాంటి కొరకే మేము టెండర్లు పిలిచాం. అంటే మేము టెండర్లు పిలిచినాం అనేది చాలా స్పష్టంగా ఆంధ్ర ప్రభుత్వం ఒప్పుకుంది. తెలంగాణ వాదన ఏపీ కొట్టిపారేది లేదు. కాకపోతే అప్పుడు ఏమని చెప్పినట్టే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అడిగింది ఏమిటంటే ఫీజిబిలిటీ కొరకు కొంత ఖర్చు పెడతారో అప్పుడు ఆపమని చెప్పేసి ఎవరైనా అడిగితే మేము చాలా ఖర్చు పెట్టామని చెప్పేసి అంటారు కదా, వేస్ట్ ఖర్చు కదా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 32 కింద ఏం చెప్తుందంటే దేశంలో ఎవరైనా హక్కులు భంగం జరిగినప్పుడు డైరెక్ట్ గా సుప్రీంకోర్టు పోవచ్చు, ఎవరైనా కూడా సాధారణ పౌరుడైనా రాష్ట్రాలైనా ఎవరైనా పోవచ్చు. సుప్రీంకోర్టు ఏమి సూచించిందంటే ఆర్టికల్ 32 కింద కాదు మీరు రావాల్సింది, ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేయండి, కేంద్రానికి రాష్ట్రానికి వాదనలు 2 రాష్ట్రాల మధ్య వివాదాలు కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని సూచించింది. దాంతో ఏం చేసినాం, ఇప్పుడు న్యాయ నిపుణులతో సంప్రదించి మరి అదేవిధంగా 131 కింద సుప్రీంకోర్టులో వాదన అదేవిధంగా స్పెషల్ సూట్ ఫైల్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కదా రెండవ సూచన ఏం చేసిందంటే ఏపీ తెలంగాణ మధ్య జల పరిష్కరించడానికి కమిటీలు వేసిందిగా దాని ముందు పరిష్కరించాం. ఇప్పటికే అపెక్స్ కమిటీ కావచ్చు, కేఆర్ఎంపీ కావచ్చు, జిఆర్ఎంపీ కావచ్చు, తర్వాత ఏదైతే మన 12 మంది తోటి కమిటీ వేయడం జరిగింది కదా, తెలంగాణ రాష్ట్రం 4 మంది, ఆంధ్ర రాష్ట్రం 4 మంది, మిగతా 4 మంది కేంద్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులతో కమిటీ దాని ముందన్న సూచించుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. 2 రాష్ట్రాలకు కలిసి కూర్చొని మధ్యవర్తిత్వం చేసుకోండి అని చెప్పింది. ఇది మధ్యవర్తిత్వం కుదిరే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే జల వివాదాలకు సంబంధించిన 2 మధ్య రాష్ట్రాల మధ్య అంతర్గత చాలా పెద్ద ఎత్తున దూరం వెళ్లిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైనా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకునే పరిస్థితి లేదు, ఇక్కడ కేసీఆర్ గారు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇది కూడా సాధ్యం కాని పరిస్థితి కనపడతా ఉంది. అదే కాకుండా తెలంగాణ ఏమంటుందంటే కృష్ణా జలాల్లో 50% వాటా ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతాం. ఎందుకంటే 811 టీఎంసీ కావచ్చు, లేకపోతే 1011 టీఎంసీ అయినా కూడా 50%, అంటే దాదాపు. అంటే ఒక పాయింట్ అండి కౌశిక్ గారు, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, బట్ ఎట్ ది సేమ్ టైం ఒక మాట ఇందాక అన్నారు, అటు ఇక్కడ కేసీఆర్ ఒప్పుకోరు, అక్కడ జగన్ ఒప్పుకోరు, కాబట్టి ముందుకెళ్ళదని చెప్పేసి అన్నారు. కాబట్టి ఒకసారి దాని గురించి క్లారిటీ ఇస్తారా? అంటే ఒకవేళ కేసీఆర్ గాని అక్కడ జగన్ గాని ఒప్పుకోకపోతే ఇది ముందుకెళ్ళదా? మేడం ఇక్కడ కేసీఆర్ గారు ఒప్పుకుంటే కేసీఆర్ గారు ఒప్పుకుంది 299 టీఎంసీలు మాత్రమే. కానీ మీ కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా మేము పరివారక ప్రాంతం 71% ఉంది కాబట్టి మాకు 500 పైచిలుకు టీఎంసీలు రావాలి.
కాకపోతే సరే అది కాకపోయినప్పుడు కనీసం 500 టీఎంసీలు అయితే మాకు 50% 80% లో తగ్గే ప్రసక్తి లేని చెప్పేసి మేము సుప్రీంకోర్టులోనే ఆర్టికల్ 32 కింద ఆల్రెడీ సుప్రీంకోర్టులో అదేవిధంగా కేసు మీద ఆల్రెడీ అడ్వకేట్ పెట్టి ఫైట్ చేస్తాం. ఒక కాబట్టి క్యాప్షన్ ఒక పాయింట్ అన్నారు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు నిన్న ప్రెస్ మీట్ లో, సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటున్నాము, దీనివల్ల తెలంగాణకు అన్యాయం ఏమీ జరగదు, దీనిపైన రాజకీయాలు వద్దు అంటూ కూడా క్లియర్ గా ఒక మాట అన్నారు. మేడం ఇక్కడ సముద్రంకి వెళ్లే నీళ్లు వాడుకొని చెప్పింది మేం కాదు. కేసీఆర్ గారు పట్టిసీమ కట్టిన చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టినప్పుడు సముద్రంలో నీళ్లు వృధా పోతున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు మేల్కొల్పిందే కేసీఆర్ గారు. అదేగా పట్టిసీమ కట్టినప్పుడు అసెంబ్లీలో ప్రశంసించి మాట్లాడిండు. ప్రశంసించి మాట్లాడిన తర్వాత ఆనాడు పట్టిసీమను అడుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారినేమో ప్రగతి భవన్ పిలిపించి మాట్లాడిరు. అదేవిధంగా రాయలసీమ పోయి రత్నాలసీమ చేస్తారు. పోతిరెడ్డి వాడు ఒక 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలు అంటే 6 టీఎంసీలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పట్టిసీమ సంబంధించినటువంటి ఏదైతే 6 టీఎంసీలు పెరిగిన మాట వాస్తవం. అదే కాకుండా వీళ్ళు సంబంధించి దాదాపు 400 టీఎంసీలు సంవత్సరానికి మొత్తం పెద్ద ఎత్తున తరలించుకోబోతూ రాయలసీమకు సంబంధించిన పాయింట్లు కూడా ఆయన కూడా ఒక పాయింట్ అన్నారు, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినప్పుడు మేము ఈ రకంగా అడ్డుపడలేదు, ఈవెన్ మేము కూడా మా టైంలో దేవాదుల కానీ కల్వకుర్తి కానీ నేనే స్టార్ట్ చేశాను, జూరాల నుంచి ఆ ప్రాజెక్టులు కూడా నీళ్లు తెచ్చింది మహబూబ్ నగర్ కి మేమే తెచ్చామంటూ కూడా ఆయన ఒక మాట అన్నారు. ఏం స్టార్ట్ చేస్తే ఎందుకు పాలమూరు జిల్లా వలసల జిల్లా అయింది? మరి ఎందుకు పాలమూరు జిల్లా ఇప్పటికీ 2 లక్షల మంది బాంబేలో వలస కార్మికులు, మహారాష్ట్రలో ఇప్పటికి అదే మా మహబూబ్నగర్ సంబంధించి పాలమూరు సంబంధించి 2 లక్షల మంది ఇప్పటికి కూడా మొన్న ఎలక్షన్ జరిగితే ఓట్లు వేస్తాను 2 లక్షల మంది బాంబే నుంచి వచ్చిన పరిస్థితి. ప్రత్యేకంగా బాంబేకు ప్రతి రోజు అక్కడ మహబూబ్ నగర్ నుంచి కొడంగల్ ఆ ప్రాంతం నుంచి రెగ్యులర్ గా అదేవిధంగా బాంబేకు బస్సులు పోయి వస్తుంటాయి. ఆ పరిస్థితి ఎందుకు దాపరించింది? అదే కాకుండా మేడం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గం వ్యవహరిస్తుందంటే, రాజధాని మేము వదులుకున్నాం. రాజధాని ఏమన్నా మీ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏమన్నా తెలంగాణ తీసుకున్నదా? 1948 సెప్టెంబర్ 15 హైదరాబాద్ నిజాం సంస్థానం నుంచి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. 5 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది. 1950లో అదే కాకుండా 1956లో విశాలాంధ్ర డిమాండ్ ముందుకొచ్చి కన్నడ మాట్లాడేవారు కావచ్చు, అదే కాకుండా మరాఠీ మాట్లాడేవారు కావచ్చు, భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద ఆంధ్రను తీసుకొచ్చి హైదరాబాద్ లో కలిపినప్పుడు అదేవిధంగా అంతకుముందు మద్రాసు రాష్ట్రం నుంచి కర్నూలు రాజధానిగా ఆంధ్ర ఏర్పడ్డది. తర్వాత ఆంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెంది హైదరాబాద్ ఆల్రెడీ రాజధాని ఉంది కాబట్టి 400 సంవత్సరాల నుంచి నిజాం సంస్థానం కూడా ఇక్కడ రాజధానిగా వెలుగొలిగింది కాబట్టి దాన్ని రాజధాని చేస్తే ఇప్పుడు మేము రాజధాని వదులుకున్నాం, మళ్ళీ నీళ్లు వదులుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక పాయింట్ అండి. ఇప్పుడు ఒక చరణ్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ముందు నుంచే సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ మళ్ళీ వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి, పాత పరిచయాలు అయినా ఏదైనా రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు. కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా మేబీ కేసీఆర్ జగన్ హయాంలో కాకపోయింది, అది మీ హయాంలో అవ్వచ్చు కదా. మరి మీరు ఆ రకంగా ఈ సమస్య పరిష్కారం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆనాడు గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వడంతో ఆగిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? స్టే ఇచ్చిన మాట వాస్తవమే, మేము కంటిన్యూ చేసి అంటే మీరేమో కూర్చొని